సిమ్ కార్డులు అమెరికాలోని ఒక దిక్కుమాల బ్యాంక్ లైక్ మనకి గ్రామీణ బ్యాంకు లాగా ఉంటాయి చూడండి, కోఆపరేటివ్. అట్లాంటి దాని నుంచి 1000 సిమ్ కార్డులు తెచ్చి దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అందరి దగ్గరకి ఇచ్చి వాటి ద్వారా డబ్బులు డ్రా చేశారు. 98 కోట్ల రూపాయలు. దాన్ని ఒక కస్టమ్స్ ఆఫీసర్ 12 సిమ్ములు ఉంటే ఎక్కడికి వచ్చినాయి అని ఎంక్వైరీ చేయడం ద్వారా బయటపడింది ఈ దేశంలో కుంభకోణం. అంటే ఆల్టర్నేటివ్ వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటారు. అది కాకపోతే ఇప్పుడు అమెరికన్ బ్యాంకులో ఫండింగ్ పెట్టి ఇక్కడ నుంచి ఇచ్చాడు. బేసిక్గా ఒకటే, వాళ్ళ హవా నడవాలంటే ఇక్కడ వాళ్ళ మాటలు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు కావాలి. వాడు పిలిస్తే వచ్చేందుకు 100 మంది కావాలి ఈ దేశంలో తిరుగుబాటు చేయడానికి. ఇప్పుడు మనకు కనుక చైనా యుద్ధం జరిగినప్పుడు మీకు తెలుసో తెలీదో, చైనాకి అనుకూలంగా ఈ దేశంలో ఉద్యమాలు జరిగినాయి. మన మీద దాడికి వచ్చింది చైనాకి అనుకూలంగా, మన దేశానికి వ్యతిరేకంగా. వాడికి ఎవడిస్తాడండి డబ్బులు? చైనా వాడు కాకపోతే. అలాంటి మన దేశంలో జయచంద్రులు అంటారు అన్నమాట వీళ్ళని. అంటే సొంత రాజ్యాన్ని నాశనం చేసి పక్క శత్రువుకు అప్పచెప్పినోడు. అట్లాంటి జయచంద్రుడు మన దేశంలో చాలా మంది ఉన్నారు. సరే, ఈ బిల్లుతో పాకిస్తాన్ అనే కాదు, చైనానే కాదు, అమెరికాతో కూడా ఉన్న సత్సంబంధాలు రేపొద్దున్న దూరం అవుతాయా? వాళ్ళు దూరం చేసుకుంటే వాళ్ళ కర్మ. మన దేశం మీద పెత్తనం వాళ్ళ నుంచి దూరం చేస్తున్నాం అంతే. అమెరికానే కాదు, యూరప్ దేశాల్లో చాలా దేశాలు ఇస్తాయి ఇక్కడ మన దేశం. మత మార్పిళ్ళు నిరోధించడానికో లేదంటే ఈ డబ్బుతో మత మార్పిళ్ళు